దేవుడంటే తమ కుటుంబానికి అపారమైన గౌరవం ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 10 ఏళ్లుగా దేవాంశ్ పుట్టినరోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నామన్నారు. అలాంటి తమపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. నెయ్యి కల్తీ అంశంపై శాసన మండలిలో చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ హెరిటేజ్ డైరీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ సభ్యుల ఆరోపణలపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు చేయాలంటే ఆధారాలతో సభకు రావాలని సవాల్ విసిరారు. లడ్డూలో కల్తీ అంశం తప్ప వైసీపీ సభ్యులు అన్ని మాట్లాడుతున్నారన్నారు నారా లోకేష్. మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా? 300 రూపాయలకి వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు. ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా నేను మాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి తర్వాత క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టలా. మీరే మారుతారు. చెప్పేదేమో సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టాడు. మాధవ్ నీకు చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం పెట్టాడు రాసుకో బ్రదర్.